హాయ్ ఎవ్రీవన్. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక రెసిపీని అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను, చూసేయండి. ఏం లేదండి, చాలా సింపుల్గా రిస్క్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో గోధుమ పిండిలో షుగర్, సోడా, ఉప్పు వేసి పునుగుల కన్సిస్టెన్సీలో పిండిని అయితే మనం కలుపుకోవాలి. తర్వాత ఆయిల్లో పునుగుల్లా వేసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా కాదు అంటే మీరు దోశలాగా కూడా ట్రై చేయొచ్చు. చాలా స్వీట్గా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అండ్ ఎక్కువ ఐటమ్స్తో కాకుండా ఓన్లీ 3 ఐటమ్స్తో మనం ఇది రెసిపీని చేసుకోవచ్చు. ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక రెసిపీని అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను, చూసేయండి. ఏం లేదండి, చాలా సింపుల్గా రిస్క్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో గోధుమ పిండిలో షుగర్, సోడా, ఉప్పు వేసి పునుగుల కన్సిస్టెన్సీలో పిండిని అయితే మనం కలుపుకోవాలి. తర్వాత ఆయిల్లో పునుగుల్లా వేసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా కాదు అంటే మీరు దోశలాగా కూడా ట్రై చేయొచ్చు. చాలా స్వీట్గా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అండ్ ఎక్కువ ఐటమ్స్తో కాకుండా ఓన్లీ 3 ఐటమ్స్తో మనం ఇది రెసిపీని చేసుకోవచ్చు. ట్రై చేయండి.